ఇప్పుడు ఒకసారి చూద్దాం. నువ్వు గౌన్లు వేసుకుని ముక్కు తుడుచుకుంటూ తిరిగిన రోజుల్లోనే మేము జర్నలిజంలోకి వచ్చినండి. కరెక్టే. అంతా చిన్న పిల్ల కదా. అవును. ఇప్పుడు ఈ జర్నలిజం అంటే కేసీఆరే నాకు చెప్పక్కర్లా, నేను ఆయన మంచం కింద దూరక్కర్లేదు, మైకు పెట్టక్కర్లేదు. ఇట్లా కరెక్ట్ డైరెక్ట్ గా చెప్తేనే తెలుసుకుని రాయటం కాదు జర్నలిజం. జర్నలిజం అంటే వెరిఫై చేసుకొని రాయడం జర్నలిజం. నేను అదే చెప్తున్నా, నేను వెరిఫై చేసి చెప్తా. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకో, ఓకే, నువ్వు డైరెక్ట్గా అడిగితే చెప్పవనుకో రిపోర్టర్కి, రైట్, నేనైతే ఏం చేస్తాను తెలుసా, అంటే మేము అనుసరించిన జర్నలిజం, నీకు అత్యంత సన్నిహితులు ఎవరో వాళ్ళతో ఫోన్ చేస్తాం, వాళ్లే కదా అని చెప్పి నువ్వు కొన్ని ఒకటో రెండో వదులుతావు, ఆ దగ్గర నుంచి మాకు వస్తాయి ఇట్లా. అది జర్నలిజం అంకుల్. అది జర్నలిజం. ఎవరు చెప్పారు నీకు? గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే నీకు ఏ జర్నలిజం అంటే మీరే చెప్తున్నారు, మోసపూరితమైన విధానంలో నీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను, నమ్మినోడికి నువ్వు ఫోన్ చేస్తావు కాబట్టి, వాడికి నువ్వేదో చెప్తావు కాబట్టి నేను విని దాన్ని మోసపూరితం టెక్నిక్స్ ట్రిక్స్. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. జర్నలిజం ఎట్లా అయిపోయిందంటే ట్రిక్స్ టెక్నిక్స్ టాక్టిక్స్ తప్ప ఇంకోటి లేకుండా అయిపోయింది. ఎన్ని స్కామ్స్ బయటకు వచ్చినా ఆ స్కాములు బయటకు రావడానికి కూడా ఇలాంటి మెథడాలజీనే ఉంటుంది. నేను కాదనట్లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక సెక్రటరీని మీ దగ్గర స్కామ్ జరిగింది చెప్పండి అంటే చెప్తాడా? పెన్ను కాగితం తెచ్చుకుని నేను చెప్పేస్తాను చెప్పడు కదా. నువ్వు గౌన్లు వేసుకుని ముక్కు తుడుచుకుంటూ తిరిగిన రోజుల్లోనే మేము జర్నలిజంలోకి వచ్చినండి. కరెక్టే. అంతా చిన్న పిల్ల కదా. అవును. ఇప్పుడు ఈ జర్నలిజం అంటే కేసీఆరే నాకు చెప్పక్కర్లా, నేను ఆయన మంచం కింద దూరక్కర్లేదు, మైకు పెట్టక్కర్లేదు. ఇట్లా కరెక్ట్ డైరెక్ట్ గా చెప్తేనే తెలుసుకుని రాయటం కాదు జర్నలిజం. జర్నలిజం అంటే వెరిఫై చేసుకొని రాయడం జర్నలిజం. నేను అదే చెప్తున్నా, నేను వెరిఫై చేసి చెప్తా. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకో, ఓకే, నువ్వు డైరెక్ట్గా అడిగితే చెప్పవనుకో రిపోర్టర్కి, రైట్, నేనైతే ఏం చేస్తాను తెలుసా, అంటే మేము అనుసరించిన జర్నలిజం, నీకు అత్యంత సన్నిహితులు ఎవరో వాళ్ళతో ఫోన్ చేస్తాం, వాళ్లే కదా అని చెప్పి నువ్వు కొన్ని ఒకటో రెండో వదులుతావు, ఆ దగ్గర నుంచి మాకు వస్తాయి ఇట్లా. అది జర్నలిజం అంకుల్. అది జర్నలిజం. ఎవరు చెప్పారు నీకు? గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే నీకు ఏ జర్నలిజం అంటే మీరే చెప్తున్నారు, మోసపూరితమైన విధానంలో నీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను, నమ్మినోడికి నువ్వు ఫోన్ చేస్తావు కాబట్టి, వాడికి నువ్వేదో చెప్తావు కాబట్టి నేను విని దాన్ని మోసపూరితం టెక్నిక్స్ ట్రిక్స్. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. జర్నలిజం ఎట్లా అయిపోయిందంటే ట్రిక్స్ టెక్నిక్స్ టాక్టిక్స్ తప్ప ఇంకోటి లేకుండా అయిపోయింది. ఎన్ని స్కామ్స్ బయటకు వచ్చినా ఆ స్కాములు బయటకు రావడానికి కూడా ఇలాంటి మెథడాలజీనే ఉంటుంది. నేను కాదనట్లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక సెక్రటరీని మీ దగ్గర స్కామ్ జరిగింది చెప్పండి అంటే చెప్తాడా? పెన్ను కాగితం తెచ్చుకుని నేను చెప్పేస్తాను చెప్పడు కదా. ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ చెప్పింది నిజమైంది. నిన్నటి కథనాలను వ్యతిరేకించిన కవిత ఇవాళ ఆ కథనాలను రూఢి చేస్తూ మీడియా చిట్చాట్లో మాట్లాడారు. కవిత ఈ రోజు మాట్లాడిన మాటలన్నీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ 2 రోజుల ముందే చెప్పాయి. నువ్వు గౌన్లు వేసుకుని ముక్కు తుడుచుకుంటూ తిరిగిన రోజుల్లోనే మేము జర్నలిజంలోకి వచ్చినండి. కరెక్టే. అంతా చిన్న పిల్ల కదా. అవును. ఇప్పుడు ఈ జర్నలిజం అంటే కేసీఆరే నాకు చెప్పక్కర్లా, నేను ఆయన మంచం కింద దూరక్కర్లేదు, మైకు పెట్టక్కర్లేదు. ఇట్లా కరెక్ట్ డైరెక్ట్ గా చెప్తేనే తెలుసుకుని రాయటం కాదు జర్నలిజం. జర్నలిజం అంటే వెరిఫై చేసుకొని రాయడం జర్నలిజం. నేను అదే చెప్తున్నా, నేను వెరిఫై చేసి చెప్తా. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకో, ఓకే, నువ్వు డైరెక్ట్గా అడిగితే చెప్పవనుకో రిపోర్టర్కి, రైట్, నేనైతే ఏం చేస్తాను తెలుసా, అంటే మేము అనుసరించిన జర్నలిజం, నీకు అత్యంత సన్నిహితులు ఎవరో వాళ్ళతో ఫోన్ చేస్తాం, వాళ్లే కదా అని చెప్పి నువ్వు కొన్ని ఒకటో రెండో వదులుతావు, ఆ దగ్గర నుంచి మాకు వస్తాయి ఇట్లా. అది జర్నలిజం అంకుల్. అది జర్నలిజం. ఎవరు చెప్పారు నీకు? గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే నీకు ఏ జర్నలిజం అంటే మీరే చెప్తున్నారు, మోసపూరితమైన విధానంలో నీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను, నమ్మినోడికి నువ్వు ఫోన్ చేస్తావు కాబట్టి, వాడికి నువ్వేదో చెప్తావు కాబట్టి నేను విని దాన్ని మోసపూరితం టెక్నిక్స్ ట్రిక్స్. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. జర్నలిజం ఎట్లా అయిపోయిందంటే ట్రిక్స్ టెక్నిక్స్ టాక్టిక్స్ తప్ప ఇంకోటి లేకుండా అయిపోయింది. ఎన్ని స్కామ్స్ బయటకు వచ్చినా ఆ స్కాములు బయటకు రావడానికి కూడా ఇలాంటి మెథడాలజీనే ఉంటుంది. నేను కాదనట్లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక సెక్రటరీని మీ దగ్గర స్కామ్ జరిగింది చెప్పండి అంటే చెప్తాడా? పెన్ను కాగితం తెచ్చుకుని నేను చెప్పేస్తాను చెప్పడు కదా. సో ఆంధ్రజ్యోతి